హాయ్ ఫ్రెండ్స్, పూర్వంలో మరి వైద్యుడు ఈ దేవుడితోటి పోల్చేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో మరి వైద్యుడికి స్వార్థం ఉండదు, మరి వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం ఉండదు, మరి ఎన్ని ఉండవు అనమాట. రోగి రోగాన్ని ఎలా తగ్గించాలి, అతని సంపూర్ణ ఆరోగ్యవంతుని ఎలా చేయాలని యొక్క పట్టుదల తప్పక వేరే ఆలోచనలు ఉండేవి కాదు. మరి వచ్చిన రోగి చెయ్యి పట్టుకొని మరి రోగి చెప్పే శరీరంలో అతను జరిగే మార్పులను బట్టి మరి వైద్యుడు రోగ నిర్ధారణ చేసి మరి మందులు ఇచ్చేవాళ్ళు. మరి ఇన్ని పరీక్షలు కానీ స్కానర్లు కానీ మరి ఉండేవి కాదు. అయినా ఆ రోజు మరణాలు చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో వైద్యంలో నీతి ఉంది, నిజాయితీ ఉంది, మరి పట్టుదల ఉంది. మరి ఈరోజు వైద్య శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది, అయినా కానీ మరి మరణాలు తగ్గట్లేదు. మరి హాస్పిటల్కి వెళ్తే లక్షలు మరి బిల్లులు అవుతున్నాయి తప్పక మరి ఆ రోగిలో ఉన్న రోగం సంపూర్ణంగా పోయినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న వైద్యులు, అనుభవం లేని వైద్యులు ఓన్లీ రోగం మీద అనుభవం లేకుండా ఓన్లీ పరీక్షలు టెస్టుల మీద తప్పక మరి రోగం గురించి వాళ్ళకి అనుభవం లేదు. ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడు వాళ్ళు చూడలేదు. కాబట్టి వైద్యులు అచ్చం పరీక్ష మీద కాకుండా, స్కాన్ల మీద కాకుండా రోగి పరిస్థితిని బట్టి రోగ నిర్ధారణ చేసుకునే అనుభవం మీరు కూడా ముందు కలిగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వైద్యుడు అంటే దేవుడితో సమానం అన్నమాట. దేవుడి కంటే ఎక్కువ. ఆయన ప్రాణాలు పోస్తే మీరు ప్రాణాలు నిలుపుతారు. కాబట్టి డాక్టర్స్ కూడా కొంచెం ఆలోచించి పేద ధనిక అనేది చూసి మరి వైద్యం నీతిగా, నిజాయితీగా, సమర్థవంతంగా చేసి రోగి ప్రాణాలు కాపాడతారని కోరుకుంటూ మరి ఈ వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.